ఈరోజు నేను పావురాన్ని గూర్చి చెప్పాలనుకుని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఈరోజు పావురాన్ని గూర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సమయంలో మన బైబిల్ను మత్తయి సువార్త 3వ అధ్యాయానికి బైబిల్ తెరచి 16వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడినట్లు, ఆ నీళ్ళల నుండి ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశం తెరవబడి పావురం రూపంగా ఒక పావురం యేసు ప్రభు మీద వాలింది. దీన్ని చాలా మంది క్రైస్తవ చలనచిత్రమైనటువంటి కరుణామయుడు అనేటువంటి సినిమాల్లో, ఇంకా జీసస్ అనేటువంటి సినిమాల్లో యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందుతున్న సమయంలో ఆకాశంలో రెపరెపలాడుకుంటూ పావురం యేసు ప్రభు భుజాల మీద వాలినట్లు మీరు చూస్తుంటారు. మేము చూసాము బ్రదర్ అనే వాళ్ళు చేతులు ఎత్తి ఒకసారి. చాలా మంది చూశారు, మరి కొంతమంది చూడలేదు, కొత్త వాళ్ళు. సరే, యేసు ప్రభు బాప్తిసం పొందేటప్పుడు పొందిన వెంటనే అని చెప్పి ఆ వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఆ వాక్యంలో ఇదిగో ఆకాశం తెరవబడినట్లు దేవుని ఆత్మ పావురం వలె ఎవరి మీదకి వచ్చిందంట? తన మీదికి ఏమైంది? వచ్చుట చూచి. ఈ వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే దేవుని ఆత్మ పావురం లాగా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభు మీద వేరే ఏవి వాలేదు, పావురం వాలింది. ఒక మాటలో చెప్పాలంటే పావురం అనేది దేవుని యొక్క పక్షి. పావురం అనేది దేవుని యొక్క పక్షి. చూడండి, యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే ఈ కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పావురమే దిగవలసిన కారణం ఏంటి? పావురమే ఎందుకు దిగాల? భూమి మీద ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవి ఏవి కూడా యేసు ప్రభు మీద వాళ్లేదు. కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి పావురం యేసు ప్రభు మీద వాలింది. చూడండి, అప్పుడు నేను చెప్పిన విధంగా పావురం అనేది గమనిస్తే ఇది దేవుని యొక్క పక్షి. ఇది దేవుని యొక్క పక్షి. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పాలస్తీనా ప్రాంతంలో గుంపులు గుంపులుగా పావురాలు కనబడేవి, గుంపులు గుంపులుగా కనబడుతుండేవి. ఈ పావురాలు భూమి మీద గమనించినట్టయితే 500 రకాల పావురాలు ఉండేటట్లు పరిశోధకులు అంచనా కట్టారు. 500 రకాలైనటువంటి డిఫరెంట్ వివిధ రకాలైనటువంటి పావురాలు ఉండేటట్లు బైబుల్ పండితులు ఇంకా ఈ యొక్క పరిశోధకులు తమ యొక్క పరిశోధనలో వెల్లడి చేశారు. ఈ పావురాలు అనేది చెట్ల యొక్క తొరల్లోనూ, ఇంకా బండ సందుల్లోనూ, గుహల్లోనూ, ఇంకా గూడు కట్టుకొనేసి నివసిస్తున్నటువంటివిగా వాళ్ళు అంచనాల్లో పరిగణించారు. అంతేకాదు, ఈ పావురం అనేది పక్షులన్నిటికంటే ఒక పవిత్రమైన పక్షిగా, ఇంకో మాటలో చెప్పాలంటే శాంతికి
సమాధానానికి ఇది ముంగుర్తుగా చెప్పబడుతుంది. అప్పటి కాలంలోనేమి ఇప్పటి కాలంలో కానీ గమనిస్తే అనేక మంది పంద్యాలలో పావురాలను పంద్యాలు గాంచేవారు, పావురంలో పందెం వేసేవాళ్ళు. దేవుని కృపను బట్టి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, నేను చిన్న పిల్లవాడినిగా ఉన్నప్పుడు 7వ తరగతి చదువుకున్నటువంటి రోజులవి. మేము నివసించినటువంటి ఆ ప్రాంతాన్ని నుండి దగ్గర 200 మైళ్ళ దూరంలో అవతలికి పావురాలను, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు పావురాలను తీసుకెళ్లిపోయేవాళ్ళం. తీసుకెళ్లేసి ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం అక్కడ తీసుకెళ్లిపోయేసి పావురాలను ఒక స్థలంలో వదిలిపెట్టేసి మేము బస్సులో వచ్చేవాళ్ళం. మేము అక్కడ తీసుకెళ్లి 200 మైళ్ళు అన్నాను, 200 మైళ్ళ అవతల తీసుకెళ్లి దాన్ని విడిచిపెడితే మేము బస్సులో ఇంటికి వచ్చి చేరిన తర్వాత 2 లేదా 3 రోజులు అయిన తర్వాత, కట్టుకథ చెప్పట్లేదు, కల్పన కథలు చెప్పట్లేదు, జరిగిందే చెప్తున్నా. 2, 3 లేదా 4 రోజులు అయిన తర్వాత 200 మైళ్ళ అవతల తీసుకెళ్లి విడిచిపెట్టిన పావురాలు, అదే పావురం నేరుగా ఇంట్లో చేరుకుని ఉంటాయి. బ్రదర్, నిజము అని చెప్పే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, చేతులు దించండి. మీరు దాన్ని బట్టి అంగీకరిస్తున్నారు, మీకు కూడా తెలుసు. చూడండి, అంత దూరం తీసుకెళ్లి వదిలిపెట్టినా అది ఇట్లా చేరుకోగలదు. బైబిల్ చరిత్రను ఒక్కసారి తిరగదీస్తే, బైబిల్ కాలం నాటి రోజుల్లో రాజులు కాలంలో, రాజులు జీవిస్తున్నటువంటి రోజుల్లో, రాజులు ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో వాళ్ళు ఈ పావురం ద్వారా మంచి అయినా చెడ్డైనా, సంతోషమైన దుఃఖమైన వార్తను పావురాల ద్వారా పంపించేవాళ్ళు. మునుపున్న కాలాల్లో మంచి వార్త అయినా, చెడు వార్త అయినా, సంతోషమైన దుఃఖమైన ఆ మెసేజ్ను, ఆ వార్తను ఈ పావురాల ద్వారానే వాళ్ళు పంపించేవాళ్ళు. ఇప్పుడైతే ఉత్తరాలు వచ్చేసాయి, కాలక్రమేణా ఫోన్లు వచ్చాయి, కాలక్రమేణా సెల్ ఫోన్స్ వచ్చేసాయి, టెలెక్స్ వచ్చాయి, టెలిఫాక్స్ వచ్చాయి, ఈమెయిల్స్ వచ్చాయి, కొరియర్ సర్వీస్ వచ్చాయి. ఇలా మనం ఈ యొక్క నవీన కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ గా ఉండేటువంటి అనుభవాలు వచ్చేసాయి. కానీ పూర్వం రాజులు జీవిస్తున్నటువంటి రోజుల్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి సమాచారాన్ని పంపించాలంటే వాటిని పావురాలు గుండనే పంపించేవాళ్ళు. పావురం ద్వారానే ఆ వార్తను అందజేసేవాళ్ళు. పావురం ఖచ్చితంగా తన వాళ్ళెవరో పసిగడతాది, తన వాళ్ళెవరో దానికి తెలుసు, తన ఇల్లు ఏదో తనకు తెలుసు, తన యొక్క ఇంటి వారిని కరెక్ట్గా గుర్తు పెట్టగలదు. ఈ పావురం అనేది హోల్ బైబిల్ అంతట్లో ఓ విశేషమైనటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉంది. బైబిల్లో ఈ పావురానికి పరిశుద్ధ గ్రంథంలో నల్లని పావురమని, తెల్లని పావురమని, ఇంకా బూడిద రంగు పావురమని, ఇంకా రకరకాలైనటువంటి రంగులతో పావురాలు ఉన్నట్లు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఏది ఏమైనా ఈ పావురం భూమి మీద ఎత్తైన స్థలంలో నివాసాన్ని కల్పించుకునేసి తన్ను ఓ ఎత్తైన ప్రాంతంలో తన బిడ్డలను కాపాడుకోగలదు. ఇంకా దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితం కూడా పావురం లాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్లో అనేక జంతువులతో మనల్ని పోల్చబడి ఉంది. వాటన్నిటిలో ఒక విశ్వాసి, ఒక దేవుని యొక్క బిడ్డ పావురంతో పోల్చబడి ఉంది. దేవుని వాక్యంలో గమనించినట్టయితే నా పావురం నిష్కలంకురాళ్ళు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఈ మాటను దేవుని వాక్యంలో గమనిస్తే పరమగీతములు 5వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా నా పావురమా నిష్కలంకురాళ్ళ అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరమగీతములు 5:2. నేను నిద్రించుతునే గాని నా మనసు మేల్కొని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాలా, నా పావురమా హల్లెలూయా, నా పావురమా అని చెప్పి ప్రియుడు తన ప్రియురాలను చూసి చెప్తున్నాడు. మన ప్రియుడు యేసు ప్రభు, ప్రియురాలమైనటువంటి మనమే. అప్పుడు మన ప్రాణప్రియుడైనటువంటి దేవుడు మనలను ఆ యొక్క పావురంతో పోల్చి చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనా ఒక సత్యాన్ని గ్రహించాలా.
పావురం దేవుని యొక్క బిడ్డకు సాదృశ్యం. మనం దేవుని దృష్టిలో ఒక నిష్కళంకమైనటువంటి, కళంకం లేని ఆ యొక్క పావురం లాగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే పావురాన్ని గురించి అక్కడక్కడక్కడ మనం గమనిస్తూ ఉండగలము. మొదట సృష్టిలో గమనిస్తే ఆది కాండంలో దేవుడు వచ్చి నోవాహుతో ఓ మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, నోవాహును చూసి దేవుడు చెప్పాడు, ఓ నోవాహు, ఈ భూమి మీద బలాత్కారం నిండి ఉంది కాబట్టి నీవు నీ కుటుంబం కాపాడబడడానికి ఒక ఓడను నిర్మించమని చెప్పి దేవుడు అతనితో చెప్పాడు. భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా జలప్రళయం చేత దేవుడు నాశనానికి సిద్ధమైన సమయం అది. ఆ సమయంలో నోవాహు ఓడ పనిని పూర్తి చేసిన తర్వాత దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లు ప్రతి పక్షిలో రెండేసి చొప్పున, ప్రియమైన వాళ్ళారా, నోవాహు ఆ ఓడలో ప్రతి ఆకాశంలో ఎగిరే పక్షులను రెండేసి ఓడలోనికి పంపినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఆది కాండం 7వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారంగా చదివితే అక్కడ ప్రతి పక్షి ఓడలో ప్రవేశించినట్లు దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా ఉంది. ఒకసారి చూద్దాం. ఆది కాండం 7:14, జెనసిస్ 7th chapter 14th verse. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ఈ 14వ వాక్యం ప్రకారంగా డిఫరెంట్ అన్ని రకాలైన పక్షుల్లోనేమి, మృగాల్లోనేమి, జీవరాశుల్లోనేమి, జంతువులేమి అన్ని కూడా నోవాహు సిద్ధపరిచినటువంటి ఓడలోనికి వచ్చాయి, ఓడలోనికి ఎంటర్ అయినాయి. నోవాహు అన్నిటికీ ఆ ఓడలో గదులను ఏర్పాటు చేశాడు, ప్రతిదానికి అరలు కట్టాడు. వాటిలో అన్ని పక్షులు, అన్ని గువ్వలు, అన్ని రకాలైన జంతువులు అక్కడక్కడ ఉండిపోయినాయి. కానీ ఈ యొక్క ఆకాశ పక్షులు అన్నిట్లో వాటిలో పాటు పావురం కూడా ఆ యొక్క ఓడలోనికి చేర్చబడింది. ఆ ఓడలోనికి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, 40 రోజులు రాత్రం పగళ్ళు ప్రచండమైనటువంటి బోరుమని కుంభవర్షం పడింది. ఆ టైంలో లోపల ఆ పక్షులేమి, జంతువులేమి, మృగాలు అన్నిటికీ ఆహారాన్ని దేవుడు ముందే సిద్ధపరచమని చెప్పి నోవాహుకు చెప్పాడు. ఆ టైంలో గమనిస్తే ఆ ఓడలో నోవాహుతో పాటు ఆ పక్షి కూడా, అంటే పక్షులన్నీ ఉన్నాయి, వాటిలో పాటు ఈ పావురం కూడా కనబడింది. పావురం కూడా కనబడింది. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఈ పావురం అనేది నోవాహు యొక్క ఓడలో ఉండింది. ఈ యొక్క పావురం నోవాహు యొక్క ఓడలో ఉండింది. అంతేకాదు, నోవాహు ఈ పావురాన్ని తనతో పాటు పెంచాడు. తనతో పాటు దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలోనున్న నోవాహునొద్ద చేరెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే దేవుడు నోవాహుతో చెప్పిన ప్రకారంగా ఆ పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ ప్రతి పక్షిలోనూ నేల మీద ప్రాకు ప్రతి వాటిలో మొగది ఆడది జతలుగా ఓడలో నోవాహు యొద్దకు చేర్చబడినట్లు రాయబడి ఉంది. ఆ టైంలో పావురం కూడా లోపల ఉంది. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే నోవాహు నీళ్లు భూమి మీద ఉందో లేదో తెలుసుకోవడానికి బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను, 3 సార్లు పావురాన్ని ఓడలో నుండి బయటికి పంపించినట్లు 3 times 3 సార్లు రాయబడి ఉంది. దేవుని వాక్యంలో గమనించినట్టయితే నోవాహు ఓడలో నుండి
ఒక ఫస్ట్ ఏం చేశాడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉందంటే, ఓ కాకిని విడిచిపెట్టాడు, ఓ నల్లని కాకిని విడిచిపెట్టాడు. దీని గురించి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 8:7, జెనసిస్ 8th chapter 7th verse. ఒక కాకిని వెలుపలకు పోవిడిచెను, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు, భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరి నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. 7వ వాక్యంలో ఫస్ట్ నోవాహు ఏది విడిచిపెట్టాడు? కాకిని. చూడండి, కాకిని విడిస్తే ఇక్కడే మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుద్ది. ఎంతమంది భూమి మీద చచ్చిపోయి ఉన్నారు? చాలా మంది చనిపోయి ఉన్నారు. 40 రాత్రిం పగళ్ళు వర్షం పడింది. ఆ వర్షపు దెబ్బకు కొంతమంది ఇళ్ల డాబాల మీద ఎక్కారు, కొంతమంది చెట్ల మీదకి ఎక్కారు. బైబుల్ చెప్తా ఉంది, దేవుడు ఆకాశపు తూములను తెరిచాడంట. చూడండి, 40 రోజులు ప్రచండమైన వర్షం. ఆ టైంలో ఒకసారి ఆలోచించండి. ది ఆర్క్ ఆఫ్ నోవా అని చెప్పి ఒక చిత్రం, మూవీ ఉంది. దాంట్లో ఆ జలప్రళయం వచ్చినప్పుడు, ఆ నీళ్లు భూమి మీద నిండిపోయినప్పుడు ప్రజలు ఎన్ని అవసాట్లు పడ్డారంటే దాంట్లో కళ్ళకు కట్టేటట్లు ఆ సినిమాను చిత్రీకరించారు. టైంలో గమనించినట్టయితే ప్రజలందరూ అల్లా కొల్లాలమైపోయేసి ఇక తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి రకరకాలైన ప్రయత్నాలు చేశారు. ఆ రీతిగా భూమి మీద ఎంతో మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడక్కడ వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ పడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు వాళ్ళను సమాధి చేయడానికి కూడా ఎవరు లేరు భూమి మీద. ఎందుకు? ఇప్పుడు ఎక్కడైనా సునామీ వచ్చింది అనుకోండి, వెంటనే ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కలుషితం కాకుండా ఆ డెడ్ బాడీస్ ని తీసి ఏం చేస్తారు, పెట్రోల్ వేసి కృష్ణాలు పోసి తగలబెట్టేస్తారు. లేదా చుట్టూ పెద్ద గుంతతో వేసి లోతుల్లో వాళ్ళు తీసుకు ఆ డెడ్ బాడీలు తీసి, శవాలు తీసి లోపల పడేస్తారు, వేసి మట్టి కప్పేస్తారు. కానీ అప్పుడు ఆ చర్య చేయడానికి ఎవరు లేరు. ఎందుకు? అందరూ చచ్చిపోయారు, ఒక్కరు కూడా మిగలలేదు. నోవాహు ఓడలో ఉన్న 8 మంది తప్ప ఇంకా ఎవ్వరు బ్రతకలేదు. అటువంటి సిచ్యువేషన్, అటువంటి టైంలో నోవాహు ఏం చేశాడంటే కాకిని పంపించాడు. దేన్ని పంపించాడు? కాకి స్వభావం ఏంటి? దానికి ఎక్కడ ఆహారం దొరుకుతుందో అక్కడ ఉండిపోద్ది. దేవుని వాక్యంలో క్లియర్ గా ఉంది. ఆ కాకి ఏం చేసిందని చెప్పి దేవుని వాక్యంలో రాయబడిందంటే 7వ వాక్యంలో రాయబడి ఉంది, చాలా క్లియర్ గా ఉంది. 7వ వాక్యంలో రాయబడి ఉంది, ఒక కాకిని వెలుపలికి ఎక్కడెక్కడ దొరుకుతా ఉందో ఆ శవాలను పీక్కొని తింటా ఉండింది. ఆ యొక్క శవాలను పీక్కొని తింటూ ఉండిపోయింది. ఏదే? కాకి స్వభావం మారదు. ప్రియమైన కాకి స్వభావం మారదు. కాకి యొక్క స్వభావం, కాకి యొక్క నేచురల్ ఏంటంటే, దాని యొక్క స్వభావం గమనిస్తే అది కళేబరాలను, చెప్పాలంటే అపవిత్రమైన దాన్ని, తనకు దొరికే ఆహారాలన్నీ తినేస్తా ఉంటది. కానీ ఇక్కడ గమనించినట్టయితే కాకి తన యజమానుని దగ్గర అప్పటి వరకు ఓడలోనే ఉండింది. ఓడలో ఉన్నప్పుడు నోవాహు కాకి ఆహారం పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడు. పెట్టినటువంటి యజమానుని అదేం చేసింది? మర్చిపోయింది. ఎట్లా? బయటికి వెళ్ళిపోయేసి, మన యజమానుడు దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని సేవకులు, ఆ యజమానుని వెతుక్కుంటూ ఆ కాకి వచ్చి ఉండాలా. కానీ ఆ కాకి రాలేదు. దానికి గల కారణం ఏంటంటే, దానికి కావలసిన ఆహారం ఆ టైంలో దొరికింది. ఆ యొక్క టైంలో దానికి కావలసిన ఆహారం దొరికింది. ప్రియమైన వాళ్ళారా, ఈ టైంలో ఒక కథ చెప్పాలని నేను కోరుతున్నాను. ఒకాన స్థలంలో పావురాలు గుంపులుగా ఆహార ధాన్యాలను మేస్తా ఉంది. పావురాలన్నీ కూడా గుంపులు మందలుగా ఆహార ధాన్యాలను మేస్తున్నాయి. ఇప్పుడు కాకి చూసింది. కాకి చూసి, అబ్బా ఎంత బాగుంది ఈ పావురాలు, ఇన్ని పావురాలు ఈ ధాన్య గింజలు మేస్తూ చాలా భలే ఆహ్లాదంగా ఉందని చెప్పేసి కాకి అనుకునిందంట. ఏమనుకునింది తెలుసా? నేను కూడా వెళ్ళి ఆ గుంపులో ఉండాలా. ఏ గుంపులో? పావురాల గుంపులో ఉండాలా అనుకునేది. అనుకుంటున్నప్పుడు ఇది చాలా సార్లు అబ్జర్వ్ చేస్తా ఉంది ఆ పావురాలను. అవి ఎట్లా మేస్తున్నాయి, అది ఎట్లా నడుస్తున్నాయి, అది ఎట్లా ఆహారాన్ని తీసుకుంటున్నాయి, అన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది.
అప్పుడు ఇది చూసింది, తన్ను చూసింది. అవన్నీ తెల్లగా ఉంటే, నేను ఇంత నల్లగా ఉన్నానే, నేనుగా ఆ గుంపులో వెళ్తే అవి పొడిచి చంపేస్తాయేమో, అవి అన్నీ ఉన్నాయి కదా, నేను ఒక్కదాన్నే కదా ఆలోచించింది. అప్పుడు ఇదేం చేసింది తెలుసా, ఆ గుంపులో నేను పోవాలంటే నాకు ప్రాక్టీస్ కావాలనుకునేది. అది పావురం, మీరు చూస్తుంటారు. పావురం కాకి నడుస్తుందా ఎగురుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. కాకి నడిచింది ఎప్పుడని చూసాను? మిమ్మల్ని అడుగుతున్నా, కాకి నడుస్తుందా ఎగురుతుందా? బ్రదర్, ఏంది బ్రదర్ ఇప్పుడు మేము ఆలోచించిందని మీరు అడుగుతున్నారు? కాకి నడుస్తుందా? పోనీ కాకి నడుస్తుందా? కాకి నడుస్తుందా ఎగురుతుంది? దేవునికి స్తోత్రం. ఇది చూసింది. ఈ పావురం మాత్రం ఇట్లా అడుగుల మీద అడుగులు వేస్తా ఉంది. ఏదే పావురం ఇది చూసింది, ఇది రాదే నాకు అని చేసి ఇది ట్రై చేసింది. చిన్నగా నడవడం చిన్నగా నేర్చుకునింది. ఎందుకని? ఆ గుంపులో పోవాలా, దాంతో పోవాలనేసి నేర్చుకునింది. సరే, ఆఖరికి ఇది చూసింది, ఒకటి నడక వచ్చేసింది. సరే, అది ఎక్కువ మాట్లాడదు, అది ఎప్పుడు అరవదు కదా, మనం కూడా నోరు ఇంకా టాకింగ్ రాకూడదు, మనం మాట్లాడకూడదు అని చెప్పేసి దానికి తర్ఫీ తీసుకునింది. ఏం చేసినా సైలెంట్గా ఉండాలని చెప్పేసి సైలెంట్గా ఉంది. రెండవది, ఫస్ట్ ఏంది, నడక నేర్చుకునింది. రెండవది, మాట్లాడకుండా, అది మాట్లాడదు కదా పావురం, మనం కూడా మాట్లాడకుండా ఉండాలి, సైలెంట్గా కీప్ క్వైట్గా ఉండాలనుకునేది రెండవది. మూడవది, రంగు ఇట్లా ఉంది కదా, ఏం చేయాలని చెప్పేసి ఇది ఏం చేసింది తెలుసా, మనం బూడిదలో వెళ్ళేసి పొరలాడి వైట్ అయిపోతాం అనుకునేది, బ్రైట్గా అయిపోతాం అనుకునేది. పోయింది, ఆ యొక్క బూడిదలో పోయి దొరలాడింది. అప్పుడే బాగా స్నానం చేసింది, ఫ్రెష్గా స్నానం చేసేసి బూడిదలు దొరలాడి అన్నీ దొరలాడే లోపల ఇది బూడిద రంగు పావురం లాగా అయిపోయింది. కాకిలా కనిపెట్టలే. ఏమైంది, బూడిద రంగు వచ్చేసింది. అప్పుడు అనుకున్నది, అబ్బా ఇంక నేను ఈ 3 విషయాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోవాలా, ఇట్లా ఉంటే నేను దాని లోపల దూరం వచ్చేది, వాటి లోపల పోయి మధ్యలో ఉండవచ్చు అనుకునింది. అప్పుడు ఇది ఏం చేసింది తెలుసా, ఈ కాకి చిన్నగా పావురం ఆ గుంపులో పోయి ఒక్కసారి వాలింది. ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాలితే పావురం చూసింది, ఇదేంద్రా వెరైటీగా ఉంది ఇది అని చెప్పేసి, సరే పావురాలన్నీ కూడా ఆ ఆహారం వేస్తా ఉన్నాయి. ఇదేం చేసింది తెలుసా, ఆహారం తింటూ పావురాలన్నీ కూడా అడుగుల మీద అడుగులు వేసుకుంటా వెళ్ళిపోతున్నాయి కదా, ఇది కూడా అడుగుల మీద ప్రాక్టీస్ వచ్చింది కదా దీనికి, అడుగుల మీద అడుగులు వేసుకుంటా వెళ్తా ఉంది. ఇట్లన్నప్పుడు గింజలు, అవన్నీ గింజలు తింటున్నాయి. దీనికి ఏం కావాలా, గింజలు కాదు కదా దీనికి కావాల్సింది, ఎండిన చేపలు, పచ్చి చేపలు, దీనికి మాంసం, ఎండ్రకాయలు, రొయ్యలు, ఇలాంటిది కావాలి దీనికి నీసి. అది ఏం కనబడలే. తింటూ ఉంటే పక్కన కొంచెం దూరంలో దానికి ఆహారం కనబడింది. తన ఆహారం కనబడే లోపల ఇదేం చేసింది తెలుసా, చూసింది, ఒక్కసారిగా కావ్ 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 అని అరుసింది. ఓరే ఇవన్నీ చూసింది, చూసింది, ఒరే మన ఇంద్ర బాబోయ్ అని చెప్పేసి అవన్నీ ఎగిరిపోయినాయి, పావురాలన్నీ ఎగిరిపోయినాయి. ఇదేం చేసింది తెలుసా, ఎంత పొరపాటు చేశాను నేను అని చెప్పేసి మనసులో అనుకొని, సరే ఈ గుంపుతో వద్దు, వేరేదైనా గుంపుతో ఉంటే అక్కడ పోతామని చెప్పేసి ఇది అనుకుంటా పోయింది. పోయి ఈసారి అరవకూడదు, మనం నడక నేర్చుకున్న ఏం లాభం, ఎంతవరకు సైలెంట్గా ఉండాలనుకుని ఆ తర్వాత వెంటనే ఆహారం దొరికిన వెంటనే అరిచేసినామే, మన స్వభావం బుద్ధి చూపించేస్తామనేసి అనుకుంటా ఉండింది. వేరే గుంపుకి వెళ్ళింది. వేరే గుంపుకి వెళ్ళే లోపల జోరుమని వర్షం వచ్చింది. ఈ ఒంట్లో ఉన్న బూడిదంతా ఏమైంది, మొత్తం పోయింది. ఒరే అప్పుడు అనుకునిందంట, ఇది మన బ్రతుకు, ఈ బ్రతుకు మనది మారదు, ఇది మన జిందగీలో మారదు, ఇది మన అంతే ఇంకా మన సంగతి అని చెప్పేసి అలా మనసులో అనుకునింది. చూడండి, ఈ కాకి యొక్క జీవితంలో ఈ కాకిని పంపించాడు నోవాహు. ఇది ఆ యొక్క కళేబరాల మీద, చచ్చిపోయినటువంటి శవాల మీద వాళ్తూ వాటిని పీక్కొని తింటూ ఇది ఉండిపోయింది. తన యజమాను దగ్గర
ఎంతకాలం యజమానుడు కాపాడి తనకు ఆహారం పెట్టిన యజమాని మర్చిపోయింది. మన జీవితాల్లో ఇలా యజమానుని మనం మర్చిపోకూడదు. ఆఖరికి ఆ టైంలో నోవాహు ఏం చేశాడంటే ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. పావురం కూడా నల్లని పావురాన్ని వదిలాడు. చూడండి ఆ వాక్యం 9వ వాక్యంలో చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం 8th verse. మరియు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. మరియు నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చిండు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకుని, దేవునికి స్తోత్రం. ఈ కాకి ఏం చేసింది? మళ్ళా రాలేదు. పావురం మాత్రం ఏమైంది? తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. చూడండి ఎందుకు తిరిగి వచ్చిందంటే ఇక్కడ చెప్తున్నా. ఎందుకు తిరిగి వచ్చిందంటే దానికి భూమి మీద కాలు పెట్టడానికి స్థలం లేదు. ఎందుకంటే భూమి అంతా చచ్చిపోయినటువంటి వాళ్లతోనూ నీళ్లతోనూ ఇంకా తనకు అది అనుకూలంగా లేదు. అక్కడ ఈ పావురానికి అనుకూలమైన వాతావరణం అక్కడ కనబడలేదు. దానికి స్థలం దొరకనందున తిరిగి నోవా యొద్దకు వచ్చినాం. చూడండి కాకి రంగు కూడా నలుపే, పావురం యొక్క రంగు కూడా నలుపే. కానీ కాకి పాపానికి అది స్వభావం, పాప స్వభావానికి సాదృశ్యం. కానీ పావురం మాత్రం పాప స్వభావానికి లోబడలేదు. దాని స్వభావంలో అది ప్రత్యేకతను నిలుపుకొనింది. చూడండి నేలపై దిగినట్లు రాయబడలేదు. నేల మీద దిగినట్లు ఉందా? లేదు. అదేం చేసింది తెలుసా? ఓడలోనికి తిరిగి వచ్చినట్లు ఉంది. అంటే ఓడలో తిరిగి రావడానికి గల, ఓడ దగ్గరకు తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ అనుకూలత లేదు. నాకు ఇక్కడ ఇది నాకు కావలసిన స్థలం కాదు, ఇది నేను ఉండవలసిన స్థలం కాదని అది బయటికి అట్లా వచ్చేసింది. ఇది ఫస్ట్ టైం. నోవాహు ఓడల నుండి 3 సార్లు పంపించాను అన్నాను కదా, ఇది ఫస్ట్. రెండవది ఏం చేశాడంటే సెకండ్ టైం, అంటే 7 దినముల తరువాత పావురాన్ని వదిలిపెట్టాడు. మనం 8వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ దీన్ని గూర్చి నోవాహు మరలా 7 దినములైన తర్వాత పావురాన్ని బయటికి వదిలిను అని చెప్పి అది వెళ్ళి ఒలివ చెట్టు ఆకును తుంచి ఆ యొక్క ఒలివ ఆకును అది ఏం చేసిందంటే ఇలా రాయబడి ఉంది 8:10. అతడు మరి 7 దినములు తాళి అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు పోవిడిచును. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటి నుండి గనుక. దేవుని నామానికి స్తోత్రం. చూడండి ఇప్పుడు ఎన్నోసార్లు పంపిస్తున్నాడు. ఇది రెండవసారి సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎక్కడ పంపించాడు? ఫస్ట్ టైం అతను పంపించింది 8వ వాక్యంలో ఉంది. సెకండ్ టైం పంపించేది 10వ వాక్యంలో ఉంది. రెండవసారి పంపించినప్పుడు 7 రోజులు తాలిన తర్వాత పంపించాడు. అదే సెకండ్ టైం. అప్పుడు ఇది ఏం చేసిందంటే తుంచబడినటువంటి ఒలీవ ఆకును నోట్లో తీసుకొచ్చింది. ఏం చేసింది? తుంచబడినటువంటి ఒలీవ చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చింది. అంటే దీనికి ఏ ప్రకటన చెప్తున్నానంటే ఈ ఒలీవ ఆకు అనేది నిరీక్షణకు సాదృశ్యం. ఒలీవాకు తుంచబడి తెచ్చిన ఈ ఒలీవాకు నిరీక్షణకు సాదృశ్యం. ఆ పావురం అక్కడ వాళ్లకు ఏ వార్త తెచ్చిందంటే ఇక భూమి మీద నీళ్ళంతా ఇంకిపోయింది, ఇక నీళ్ళన్నీ ఇంకిపోయింది కాబట్టి, నీళ్ళన్నీ కూడా ఆరిపోయింది కాబట్టి ఇంకా మనం బయటికి మీరు రావచ్చు, ఇంకా మీరు బయట నివసించవచ్చు, ఇంకా ఈ లోకంలో మీరు వచ్చి జీవించవచ్చు అనేటువంటి అనుభవాన్ని ఇది చూపిస్తుంది. చూడండి భూమి మీద శాపం తొలగించబడింది, ఒక్కొక్కరు కూడా జీవించగలము అనేటువంటి ఆ నిరీక్షణాస్పదమైనటువంటి దాన్ని ఇది చూపిస్తుంది. ఈ ఒలీవాకును నేను క్రీస్తు ప్రభుతో పోలుస్తున్నాను. ఈ ఒలీవాకును క్రీస్తు ప్రభుతో నేను పోల్చి చెప్తున్నాను. క్రీస్తు ఈ లోకానికి పుట్టడానికి గల కారణం ఏంటంటే రక్తాన్ని కార్చి శ్రమ పొంది మరణించి పరలోకానికి ఒక వ్యక్తిని ఆయన తీసుకెళ్లేటువంటి ఆ యొక్క నిరీక్షణను ఆయన కలిగించాడు. అంటే శాపాన్ని తొలగించాడు రక్తం ద్వారా.
ఆయన మనల్ని పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. అందువల్ల అది ఒలివ ఆకును తీసుకొచ్చింది. ఆ తరువాత నోవాహు ఏం చేశాడు తెలుసా? చూడండి 12వ వాక్యంలో థర్డ్ టైం, మూడవసారి అతడు ఓడలో నుండి 12వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలకు విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఇది ఎన్నోసార్లు? థర్డ్ టైం, మూడవసారి. చూడండి, ఫస్ట్ టైం ఏమో 8వ వాక్యంలో ఉంది, సెకండ్ టైం 10వ వాక్యంలో ఉంది, థర్డ్ టైం ఏమో 12వ వాక్యంలో ఉంది. చూడండి, ఇట్లా 3 సార్లు ఇక్కడ ఈ పావురాన్ని పంపడం జరిగింది. ఈ 3వసారి పంపడం అనేది ఏంటంటే, దానికి గల కారణం ఏంటంటే, ఓడలో ఉన్న వారందరికీ నిరీక్షణ తెలిపింది అది. ఇక మీరు బయటికి వచ్చి భూమి మీద జీవించవచ్చు, ఇంకా భూమి మీద మనం బ్రతకొచ్చు అనేటువంటి ఆ శుభప్రదమైన అనుభవాన్ని చూపిస్తుంది. నేను దీనికి 3 విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఓడలో నుండి 3 సార్లు పావురం పంపబడింది. ఒకటి, మన జీవితంలో ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి పావురం కూడా మనలో 3 ప్రక్రియలను జరిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్ముడు 3 రకాలైనటువంటి అనుభవాలు. ఎలా అంటే, ఒకటి, పాపాన్ని ఒప్పింపజేస్తాడు. రెండవది, పాపాన్ని మనలో నుండి కడిగి శుద్ధులుగా చేయగలడు, పాపాన్ని కడగగలడు. మూడవది, పాపం లేకుండా జీవించేటట్లు చేయగలడు. మళ్ళా చెప్తున్నాను, ఒకటి పాపాన్ని ఒప్పింపజేసే అనుభవము, రెండవది పాపాన్ని కడిగేటట్టు చేసే అనుభవము, మూడవది పాపం లేకుండా జీవించే అనుభవము. దీనికి ప్రధానికి రెఫరెన్స్ చెప్పాలనుకుంటున్నాను. పాపాన్ని ఒప్పింపజేసే అనుభవం అనేది యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారంగా, అక్కడ సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, మనం ఎలా ఉండాలో దాన్ని గురించి ఒప్పింపజేసేటట్లు యోహాను సువార్త 16:8లో రాయబడి ఉంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. పరిశుద్ధాత్మని యొక్క మొదటి పని. ఇక రెండవ పని గమనించినట్టయితే, పాపమును కడిగింప చేయుట. చూడండి, రెండవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే పాపాన్ని కడిగింప చేసే అనుభవము. రోమాపత్రిక 15:16 వచనాల ప్రకారంగా ఆయన పాపాన్ని కడిగేటట్లు చేస్తున్నాడు. ఓసారి చూద్దాం, రోమాపత్రిక 15:16 వచనాలు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడినైతిని ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. మహిమ కలుగును. చూడండి, ఈ రోమాపత్రిక ఈ 15:15 వచనం ప్రకారంగా గమనించినట్లయితే, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అని చెప్పి రాయబడి ఉంది. అంటే పరిశుద్ధపరచబడే అనుభవము, అంటే కడిగే అనుభవము, అంటే కడగబడాల. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే మనం కడగబడాల. దేంట్లో కడగబడాలంటే పాపం నుండి కడగబడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క పాపం భూమి మీద, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, తారు లాంటిది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న పాపం తారు లాంటిది. ఆ తారును తీయడానికి, ఆ తారును పోగొట్టడానికి భూమి మీద ఎటువంటి ఆ యొక్క వేటి మూలంగా, సబ్బుల మూలంగా కానీ, లేకపోతే కిరోసిన్ మూలంగా కానీ, పెట్రోల్ మూలంగా కానీ, ఎటువంటి ద్రవాల మూలంగా దాన్ని కడగడానికి వీలు కాదు. ఒక్క యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఆ తారులాగా ఉండేటువంటి పాపాన్ని కడుక్కోగలము. ఒకవేళ నీ జీవితంలో కూడా తారు లాంటి పాపం నీ హృదయంలో ఉంటే దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కడగగలవు. అంటే యేసు రక్తం ద్వారా మాత్రమే కడుక్కోగలవు. అప్పుడు రెండవది పాపం కడగబడాలా. ఇక మూడవది పాపం లేకుండా జీవించాలా.
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చెప్తుంది, దేవుని మూలంగా పుట్టిన వారందరూ అని చెప్పి రాయబడి ఉంది. వాళ్ళని గురించి ఈ రీతిగా ఉంది. మొదటి యోహాను పత్రిక 5:18. 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదుమో. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకును కనుక దుష్టుడు వాని ముట్టుడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు కూడా తన్ను ఏం చేసుకుంటాడంటే భద్రంగా కాపాడుకుంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రంగా చేసుకుంటాడు. పాపం చేయడం అని చెప్పి క్లియర్ గా ఉంది. అంటే పాపాన్ని ఒప్పింపజేసేది, పాపం లేకుండా చేసే అనుభవము. ఇంకో మాటలో చెప్పాలంటే పాపం లేకుండా జీవించడానికి దోహదపడే అనుభవాలు ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతా ఉంది. సరే, ఇది ఇక్కడ ఉంది. అప్పుడు ఈ నోవాహు యొక్క చెంతకు ఈ పావురం ఓడలోనికి వచ్చింది. ఫస్ట్ నోవాహు యొక్క ఓడలోనికి వచ్చింది. ప్రియమైనవారు, ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తున్నాను. ఈ పావురం నోవాహు యొక్క ఓడలోనికి వచ్చింది. చూడండి, ఈ పావురం నోవాహు యొక్క ఓడలోనికి వచ్చింది. ప్రియమైన వారులారా, ఈ నోవాహు ఓడ అనేది దేవుని సంఘంతో పోలుస్తున్నాను. నోవాహు యొక్క ఓడ అనేది దేవుని సంఘంతో పోలుస్తున్నాను. పావురాన్ని తీసుకొచ్చినాను. చూడండి, ఇది పావురమా వేరేదేనా? పావురాన్ని పెట్టి నేను చాలాసేపు వాక్యం చెప్పాలనుకున్నా, కానీ మీరు నిద్ర వచ్చేదాన్ని బట్టి చూస్తే తొందరగా ముగించేయాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? తొందరగా ముగించాలనుకుంటున్నా. పావురంలో గమనించినట్టయితే 7 లక్షణాలు ఉన్నాయి. ఈ పావురంలో గమనిస్తే 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలు ఏంటో నేను క్లుప్తంగా మీకు దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా చెప్పి దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని తొందరగా ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ పావురంలో గమనించినట్టయితే మొదటి లక్షణం గమనిస్తున్నప్పుడు, పావురంలో ఉన్న ఫస్ట్ ఈ యొక్క లక్షణం దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు సాధువైంది. పావురం గమనిస్తే సాధువైంది. చూడండి, ఈ పావురంలో కూడా గమనిస్తే సాధువుగా కనబడుతుంది. వేరే దేనినైనా పట్టుకుంటే పొడవడానికి వస్తాయి. ఇప్పుడు నన్ను పొడుస్తుందా? ఇది నన్ను పొడిచిందా? పొడవలే. చూడండి, సాధువుగా కనబడతా ఉంది. అప్పుడు నేను ఈ పావురంలో 7 లక్షణాలు చెప్పాలనుకున్నాను. నెంబర్ 1, సాధువైంది. 1. రెండవది, ఈ పావురంలో గమనిస్తే చేదు అనేది లేదు. దీంట్లో చేదు అనే సంచి లేదు. పిచ్చి అంటారు, చేదు పిచ్చి లేదు. అన్ని జంతువుల్లో గమనించినట్టయితే ప్రతి కోడిలో కానీ ఏ దేంట్లోనైనా గమనిస్తే కోడి కోసేటప్పుడు జాగ్రత్తగా కోస్తారు. ఎందుకని? అదిగా ఒక్కసారి ఆ మాంసం మీద స్ప్రెడ్ అయితే ఎట్లా అయిపోద్ది? చేదైపోద్ది. అంత కష్టపడి అంత మనం కోసుకొని వండుకొని తిన్నా కానీ ఏ ప్రయోజనం లేకుండా అయిపోద్ది. కానీ అన్నిటికీ ఉండేటట్టు దీనికి మాత్రం చేదు సంచి లేదు, పిచ్చి లేదు. రెండవది. ఇక మూడవది, ఈ పావురంలో కపటం లేదు. మూడవది ఏం లేదు? కపటం లేదు. మనం చెప్తుంటారు కదా, కల్లా కపటం లేదు అనేసి. ఆ కపటం దీంట్లో లేదు. కపటం దీనికి లేదు. ఇది మూడవది. ఇక నాలుగవది, దీనికి 2 రెక్కలు ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, నిలబెడితే చూపించవచ్చు. ఈ చేతులు మైక్ పెట్టుకున్నా, దీనిలో పెట్టుకున్నా కాబట్టి దీనికి 2 రెక్కలు ఉన్నాయి. చూడండి, ఇది ఒక రెక్క, ఇది ఇంకొక రెక్క. 2 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలు ఉన్నాయి. ఇది నాలుగవది. ఇక ఐదవది, ఇది మూలిగిడుతూ ఉంటుంది. మూలుగుతా ఉంటుంది. పావురం ఏం చేస్తూ ఉంటుంది? మూలుగుతా ఉంటుంది. ఇది ఎన్నోది? ఐదవది. ఇక ఆరవది గమనించినట్టయితే ఇది గింజల్నే తింటది. కోడి మాంసం తీసుకొచ్చి దీనికి వేయండి చూద్దాం. చిన్నిందంటే మీకు డబ్బులు ఇస్తాను. కోడి మాంసం చిన్న మొక్కలు వేసేసి చిన్న తరిగేసి చిన్న మొక్కలు వేసేసేయండి. లేదా చేప పిల్లల్లో ఉంటాయి కదా, అది పెట్టేసేయండి. గింజలే తింటాడు. ఇక ఆ రోజు చెప్పాను. ఏడవది వచ్చి అడుగు మీద అడుగు జాగ్రత్తగా వేస్తాడు. ఎట్లా బట్టలు అట్లా పరిగెత్తాడు. అడుగు మీద అడుగు పెట్టి నడుస్తూ ఉంటుంది. ఈ 7 విషయాలను
సాధ్యమయ్యేంత క్లుప్తంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. టైం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలను మాత్రం మీకు చెప్పగోరుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ చెప్పాను ఇది సాధువయ్యిందని చెప్పాను. ఎలాంటిది పావురం? సాధువయ్యింది. దేవుని నామానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంది. ఆ వాక్యంలో ఎలా ఉందని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉందంటే, గువ్వ నేత్రం వల్లే నమ్రత కలిగి కరుణతో నిండి. చెప్పాలంటే ఇది రాబొందులాగా ఉండదు, అట్లా ఉంటుందా? ఇది చూస్తుంటే రాబొందులాగా ఉంటుందా? రాత్రి మందిరం దగ్గర ఒక గొడ్లకు వచ్చింది, ఒక్కసారిగా పెద్ద కేక పెట్టింది. నిద్రపోతున్నప్పుడు ఉలిక్కిపడి లేసా. దీంట్లో చూసేటప్పుడు అట్లాంటి క్రూరత్వం లేదు, అటువంటి క్రూరత్వం లేదు. సింహానికి ఉండేటువంటి ఆ యొక్క వీరంగితనం కూడా దీనికి లేదు. చెప్పాలంటే ఇది రాబొందులాగా కానీ గద్దలాగా కానీ ఎటువంటి కాకి లాంటి పొడుచుకొసే అనుభవాలు. అందువల్ల నేను చెప్పాను దీనికి సాధువయ్యింది, ఇది సాధువైంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనం కూడా సాధువైన అనుభవం కలిగి ఉండాలా, సాధువైన అనుభవం కలిగి మనం ఉండాలా. టైం లేదు కాబట్టి నేను ఎక్కువ వాక్యం చెప్పట్లేదు. అప్పుడు సాధువైనటువంటిది మృదువైన గుణం కలిగిన దాన్ని మీరు మీ యొక్క జీవితంలో వస్త్రాలు కలిగి మీరు ఉండాలని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అటువంటి అనుభవాలు గుండా దేవుని బిడ్డలు వెళ్ళాలా, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తుంది. రెండవది, దీనికి చేదు అనేటువంటి సంచి లేదన్నాను. చెప్పాలంటే దీన్ని మన యొక్క పూర్వీకులు చేదు కట్టు లేదు. దేవుని నామానికి స్తోత్రం. చేదు అనే కట్టు లేదు అంటే భూమి మీద ఉన్నటువంటి అన్నిటికీ పిచ్చి అంటారు. అన్ని పక్షులకు అన్ని జంతువులకు గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, దాని యొక్క పేగుల్లో ఒక చేదు సంచి ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం అది లేదు. చేదు అనేది ప్రతి ఆహారాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి నీళ్లను పాడు చేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, చేదు అనేది వచ్చేసి ప్రతి ఆహారాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి నీళ్లను పాడు చేస్తుంది. ఈ యొక్క చేదు ఈ పావురంలో కనబడలేదు. బైబిల్ గ్రంథంలో మన ఇశ్రాయేలీయులైనటువంటి మన పూర్వీకులు వారు ఎర్ర సముద్రాన్ని దాటి 3 దినములు ప్రయాణమై షూరు అరణ్య మార్గం దగ్గర వచ్చారు. వాళ్లకు మారా దగ్గర వచ్చినప్పుడు నీళ్లు చేదైనవిగా కనబడినట్లు ఉంది. చూద్దాం, దేవుని వాక్యంలో గమనించినట్టయితే నిర్గమాకాండంలో మనం చదివేటప్పుడు దేవుని వాక్యంలో ఎలా ఉందంటే, నిర్గమాకాండం 15:23 ఇలా ఉంది. నిర్గమాకాండం 15:23 మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అది చేదుగా ఉన్నందువల్ల ఆ నీళ్లు త్రాగలేకపోయారు. చూడండి, చేదు అనుభవం ఉంటే మనకు ఎవరికైనా ఇష్టమా? చేదు నాకు ఇష్టం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చేదు ఇష్టం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆ చేదును సహించలేము, చేదును మనం తీసుకోలేము ఆహారంగా. ప్రియమైన అప్పుడు ఆ మారా నీళ్లు చేదైన అనుభవంగా ఉండింది. అప్పుడు ఆ చేదైన అనుభవం పోవాలా, ఆ చేదైన అనుభవం పోవాలా. అందుకే మన పరిశుద్ధులు ఒక పాటలు ఇలా కట్టారు. ఒకసారి గొంతెత్తి పాడదాం. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమీచిరి. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమీచిరి. ఈ ఎడరిలో క్షీణింపక అరుగిడం జీవమన్నా ఈచి పుష్టిగా చేయును. ఈ ఎడరిలో క్షీణింపక పరుగిడ జీవమన్నా ఈచి పుష్టిగా చేయును. యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను,
చేయుచున్నాను స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిరి మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిరి ఈ ఎడరిలో క్షీణిపాక పరుగిడ జీవమానా ఇచ్చి పుష్టిగా చేయును ఎడరిలో క్షీణిపాక పరుగిడ జీవమానా ఇచ్చి పుష్టిగా చేయును యాత్ర చేయుదును ఆమేన్ నేన్యాద చేయుచున్నాను స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటి 3 దినములు వారి ప్రయాణం వరకు వచ్చి షూరు మార్గం దగ్గర రాగా వాళ్ళు మారాకు చేరగా ఆ నీళ్లు చేదైనదిగా ఉండిన కాబట్టి వాళ్ళు నీళ్లు తాగలేకపోయారు. అప్పుడు మోషేకు యెహోవా దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు యొక్క కొమ్మను నరికి నీళ్లలో వేశాడు. అప్పుడు ఆ నీళ్లు మధురమైనదిగా మారింది. చూడండి, చెట్టు చేదును పీల్చేసింది. ఆ చెట్టు యొక్క కొమ్మ ఆ యొక్క చేదైన నీళ్లను మధురమైనదిగా మార్చింది. అలాగనే క్రీస్తు కూడా మన కొరకు ఆయన మనం మధురంగా మారాలని ఆయన చేదుగా మారారు. అందుకే యేసు ప్రభువును గూర్చి రాయబడి ఉంది, మనలను మధురమైన వాళ్ళగా చేయడానికి యేసు ప్రభు చేదైన చిరకను ఆయనకు తాగనిచ్చారు. మత్తయి 27:34లోను, కీర్తనలు 69:21లోను చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఆయనకు వారు త్రాగనిచ్చారని చెప్పి ఉంది. అంటే మనలో ఉన్న చేదైన గుణాన్ని తీసివేయడానికి, మనలను సకల ఆశీర్వాదాలతో మధురమైన అనుభవాలతో నింపడానికి ఆయన చేదుతో కలపబడిన దానికి ఆయనకు వాళ్ళు ఇవ్వడానికి పూనుకొన్నారు. సరే, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా చెప్పేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని, దీని వలన మీరు అపవిత్రులైనటువంటి దేవుని కృపకు దూరమైపోతారేమో అని చెప్పి ఆయన ఆ చేదైన పాపం వారిలో రాకుండా మీరు జాగ్రత్తగా చూచుకొనండి అంటున్నాడు. ఓసారి హెబ్రీ 12:15, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. చూడండి, చేదు అనేటువంటి అనుభవాలు ఒకవేళ మీలో వస్తాదేమో, అందువల్ల మీరు జాగ్రత్తగా చూచుకోనండి అంటున్నాడు. ఇదే మాటలను అపోస్తలుల కార్యం 8:22లో కూడా ప్రభువు ఎన్నో వేడుకొన వలనని చేదు అనే దురాలోచన రాకుండా క్షమాపణను సంపాదించుకోవాలని చెప్పి అదే పౌలు గారు అపోస్తలుల కార్యం 8:22లో కూడా చెప్తున్నాడు. యాక్ట్స్ 8th chapter 22nd verse. కాబట్టి ఈ నీ చెడితనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయాలోచన అంటే చేదైన హృదయాలోచన అది క్షమించబడవచ్చేమో. చూడండి, ఆ చేదు అనుభవం తొలగించబడుతుందేమో అని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైనవారా, ఏది ఏమైనా చేదు అనే అనుభవం ఉండకూడదు. పావురంలో చేదు అనుభవం లేదు.
బైబిల్లో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో అంత్య దినముల్లో ఆ యొక్క రాకడ సమయ సందర్భాలలో చేదు నీళ్లను త్రాగినందున అనేకులు చచ్చిపోయినట్లు అపోస్తులుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో నీళ్లు, ఆ చేదైన నీళ్లు త్రాగినందున అనేకులు చనిపోయినట్టు రాయబడి ఉంది. చూద్దాం, ప్రకటన గ్రంథం 8:11. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము, అందులో నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిరి. వాటి వలన అనేకులు చచ్చిరి. చూడండి, మాచిపత్రి అనేటువంటి ఒక నక్షత్రం ఆకాశం నుండి రాలి సముద్రంలో పడింది. ఆ నీళ్ళలో పడటం వల్ల ఆ నీళ్లు మొత్తం కూడా చేదయ్యింది. ఆ నీళ్లు త్రాగిన అనేకులు చచ్చిరి అని ఉంది. అంటే చేదు అనేది ఎంతటి ఘోరాన్ని కలిగిస్తుందో నేను రెఫర్ చేస్తున్నాను. సరే, మూడవది పావురంలో ఏం లేదన్నాను? ఏం లేదు? కపటం లేదు. కపటం లేదు. ఎలా నేను ప్రూవ్ చేస్తున్నానంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యంలో యేసు ప్రభు తన శిష్యులను తోడేలు వంటి వాళ్ళ యొద్దకు మిమ్మల్ని పంపుతున్నాను, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మీరు పావురం వల్లే నిష్కపటులను, కపటం లేని వారిలాగా, ఇంకా మీరు పాముల వల్లే వివేకం కలిగి ఉండాలని చెప్పి మత్తయి 10వ అధ్యాయం 16వ వాక్యంలో ప్రభు అన్నాడు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండుడి. నిష్కపటులై ఉండుడి అంటే పావురం లాగా నిష్కపటులై ఉండాలి అంటే కపటం లేదు అని అర్థం. చూడండి, మత్తయి సువార్త 10:16లో యేసు ప్రభు చెప్తున్నాడు, పావురం వల్లే మీరు నిష్కపటులై ఉండండి అంటే కపటం లేని వారై ఉండండి. నిష్కపటులు అంటే కపటం లేని అనుభవం, అట్లా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అంటే మన జీవితంలో కపటం లేని వారుగా ఉండాలా. ఎందుకంటే ఫిలిప్పి 2:14 రాయబడి ఉంది, మీరు మూర్ఖులైన వక్రమ జనుల మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను దేవుని కుమారులగునట్లు సమస్త కార్యములను చెయ్యండి అని చెప్పి రాయబడి ఉంది. ఓసారి ఫిలిప్పి 2:14 ఇలా ఉంది, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అంటే కపటం లేని వాళ్ళగా ఉండాలా అని దాని యొక్క అర్థం. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుని వాక్యంలో గమనిస్తుంది, మనం సమస్త కపటమును మానాలా అని రాయబడింది. 1 పేతురు 2:1 వాక్యాన్ని చదివితే అక్కడ సమస్త విధమైన కపటాన్ని మాని అని ఉంది. ఓసారి 1 పేతురు 2:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. కపటం లేని వాళ్ళగా ఉండాలని దీని యొక్క అర్థం. చూడండి, ఇలా వాక్యంలో చాలా విషయాలు చూడొచ్చు. పావురంలో కపటం అనేది లేదు. మనం కూడా దేవుని నమ్మిన బిడ్డలమైన మనం కూడా కపటం లేని వాళ్ళగా ఉండాలా. ఒకటి, పావురం ఎలాంటిది? సాధు అయింది. రెండవది, పావురం ఎలాంటిది? పావురంలో సేదు అనే సంచి లేదు, పిచ్చి లేదు. ఇక మూడవది, కపటం లేదు. టైం అయిపోతా ఉంది. నాలుగవది గమనించినట్టయితే దానికి పావురానికి 2 రెక్కలు కలదు. బైబిల్లో దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యానికి వెళ్తే అతడు ఓ చక్కటి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చదవగా విందాం. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఇక్కడ గువ్వ వలె అని చెప్పి రాయబడి ఉంది. ఆదిమ భాషలో, హీబ్రూ భాషలో పావురం వలె అని రాయబడి ఉంది. బైబిల్ ఎక్కడైనా గువ్వ అని ఉండే దగ్గరల్లా అది పావురానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఈ భక్తుని యొక్క జీవితంలో ఈయన ఎవరు? ఇతను వచ్చి ఒక మహారాజు. దావీదు ఎవరంటే
రాజు. ఇతనికి రాజధికారం ఉంది, ఇతనికి అంతర్పురం ఉంది, ఇతనికి ఉద్యానవనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సైన్యం ఉంది, ఘనత ఉంది. ఇతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వేటి వల్ల కూడా ఇతనికి నెమ్మది లేదు. నేను మళ్ళా చెప్తున్నాను వినండి. ఈ దావీదు ఎవరంటే ఒక మహారాజు. దావీదు ఎవరు? ఒక మహారాజు. ఇతనికి రాజాధికారం ఉంది, ఉందా లేదా? ఉంది. ఇతనికి అంతర్పురం ఉంది, ఉందా లేదా? ఇతనికి ఉద్యానవనాలు ఉన్నాయి, ఉందా లేదా? ఉంది. ఇతనికి ఐశ్వర్యం ఉందా లేదా? రాజు ఎవరైనా భిక్షగాళ్ళు రాజులు ఉంటారా? అతనికి బాగా ధనధాన్యాలు ఉంది, ధనాగారంలో ఎంత కావలసిన డబ్బులు ఉంది. ఇంకా చెప్పాలంటే ఇతనికి సైన్యం ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంది. తనకు ఘనత ఉందా లేదా? భార్యలు ఉంటారా ఉండరా? పిల్లలు ఉంటారా లేరా? వేటి వల్ల కూడా అతనికి నెమ్మది లేదు. భూమి మీద చూడండి, ఎంతో మందికి డబ్బులుంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, ఇళ్ల స్థలం ఉంది. భూమి మీద కలకాలం బ్రతకొచ్చు. అన్ని ఉన్నా కానీ నెమ్మది ఉంటుందా? ఉండదు. అందుకే నేను అప్పుడప్పుడు సువార్తలో చెప్తుంటాను, ఒక 50,000 రూపాయలు పెట్టి డబుల్ కాట్ మంచం కొనుక్కోవచ్చు. ఎంత పెట్టి? 50,000 రూపాయలు పెట్టి డబుల్ కాట్ మంచం కొనుక్కోవచ్చు. 50,000 పెట్టి నిద్రను కొనుక్కోగలమా? చెప్పండి. కొనుక్కోలేము. అది దేవుడు ఇవ్వాల. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఇతనికి ఇంత అన్ని ఉన్నా కానీ ఇతనికి నెమ్మది లేదు. అందుకే చెప్తున్నాడు, ఆహా నాకు గువ్వ వల్లే రెక్కలున్నాయడ్లా, నేను ఎగిరి నెమ్మదిగా సురక్షితమైన స్థలంలో పోయి ఉంటాను అంటున్నాడు. పావురం లాగా నాకు రెక్కలు ఉంటాయి అని చెప్పి. అంటే ఈ పావురం యొక్క రెక్కల్లో గమనిస్తే ఇది ఒకటి వచ్చి కుడి రెక్క, రెండవది వచ్చి ఎడమ రెక్క. కుడి ఎడమ ఈ 2 రెక్కలు ఉన్నాయి. నేను ఈ 2 రెక్కలను ఒకటి ప్రార్థనా జీవితంతో కంపేర్ చేస్తున్నాను, రెండవ దాన్ని కృతజ్ఞతాస్తుతులతో కంపేర్ చేస్తున్నాను. ఒకటి ప్రార్థన అనుభవంతో, రెండవది కృతజ్ఞత అనుభవంతో చెప్తున్నాను. దేన్ని బట్టి చెప్తున్నానంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, కొలొస్సీ 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా ఈ రీతిగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 1:11. 1 Corinthians 1st chapter 11th verse. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడునని, ఒకడు 2 Corinthians 1st chapter 11th verse. 2 Corinthians 1st chapter 11th verse. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరముల కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ప్రార్థన ద్వారా అంటున్నాడు. తరువాత లాస్ట్ లో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అని ఉంది. అంటే ప్రార్థన లైఫ్, ప్రేయర్ లైఫ్ అనేది ఒక రెక్క, కృతజ్ఞతాస్తుతులు అనేది ఇంకో ఒక రెక్క. కొలస్సీ పత్రిక 4:2 దీని గురించి చాలా చక్కగా ఉంది. కొలస్సీ 4:2. కొలస్సీ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. చూడండి, వెంటనే కృతజ్ఞత గలవారై అని వచ్చింది. అంటే ప్రార్థన అనేది ఒక రెక్క, కృతజ్ఞత అనేది ఇంకొక రెక్క. దీన్ని మనం ఇంకా డీటెయిల్ గా చూడాలంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడి ఉంది, దేన్ని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అని చెప్పి ఆ 2 విషయాన్ని గురించి క్లూడికంగా చెప్పాలంటే అన్ని అర్థమయ్యేటట్లు చెప్తున్నారు పౌలు గారు. చూద్దాం. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత. ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. చూడండి, ఒకటి ప్రార్థన, ఇంకా కింద రాయబడింది కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. అంటే ఒక దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో ఈ ప్రార్థనా అనుభవము మనలో కలిగి ఉండాలా. అంటే మన చింతల్లో నుండి, వేదనలో నుండి, కృంగిన సమయాల్లో నుండి, సమాధానం లేకుండా ఉన్నప్పుడు, నెమ్మది లేకుండా ఉండేటప్పుడు, మన జీవితంలో
నిస్పృహకు లోనైనప్పుడు మన జీవితంలో మనకు కావాల్సింది 2 రెక్కలు కావాలా. ఒకసారి ఆలోచించండి. ఒకటి ప్రార్థన అనే రెక్క, రెండవది కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి రెక్క. ఈ 2 రెక్కలు మనకు ఉండాలా. సరే, నేను టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువ వివరించట్లేదు. సరే, ఇది 4వది. 5వ అనుభవానికి వెళ్దాం. 5వది పావురానికి ఉండే 5వ లక్షణం ఏంటి? మూల్గులిడే అనుభవము. మూల్గులిడే అనుభవము బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడి ఉంది. గువ్వ వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి మూల్గిడిదురు అని చెప్పి రాయబడి ఉంది. యెహెజ్కేలు 7:16. యెహెజ్కేలు 7:16. వారిలో ఎవరైనా తప్పించుకుని వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. చూడండి, మూలుగులిడుతారంట. దేన్ని బట్టి అంటే దోషమును బట్టి. అయ్యో నేను పాపంలో ఉన్నాను, అయ్యో నేను శాపంలో ఉన్నాను, అయ్యో నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నానని వాళ్ళు మూలుగులిడుతున్నారంట. చూడండి, పావురానికి ఉండే 5వ లక్షణాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. పావురం మూలుగులుడుతూ ఉంటుంది. చూడండి, పావురం తన యొక్క కంట్లో నీళ్లు కారిపోతూ ఉంటుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నేను చెప్పేది కాదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మీరు ఆలోచించండి. పావురం మామూలుగా ఉండదు. కంట్లో ఆనంద బాష్పాలు రాలిపోతూ ఉంటుంది. ఏ జంతువుల్లో కూడా చూడలేని విధంగా కంట్లో నుండి నీళ్లు కారుతా ఉంటుంది. అర్థం ఏంటంటే ఆ పావురం మూలుగులీడుతూ ఉంటుంది. దేవుని నమ్మిన బిడ్డల యొక్క జీవితాల్లో కూడా మూలుగులీడే అనుభవం కావాలా. నేను ఈ ఒక్క రెఫరెన్స్ మాత్రం కాదు, ఇంకా రెఫరెన్స్లు చూపించి కోరుతున్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా రాయబడి ఉంది. అక్కడ దేవుని వాక్యంలో ఎలా ఉందంటే, పావురం మృదువైన కంఠముతో కుయ్యును అని చెప్పి రాయబడి ఉంది. యెషయా 59:11. యెషయా 59:11. మేమందరము ఎలుగుబంట్ల వల్లే బొబ్బరిల్లుచున్నాము, గువ్వల వల్లే దుఃఖరవములు చేయుచున్నాము. చూడండి, గువ్వ వలె దుఃఖరవము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొనిచున్నాము గాని అది లభించట్లేదు. చూడండి, ఈ వాక్యంలో గమనిస్తే దుఃఖము నొంది ఉన్నారు, కానీ వాళ్ళకు మాత్రం న్యాయం జరగట్లేదు అంటున్నారు. కానీ అది న్యాయం జరగకుండా ఉండదు. ఖచ్చితంగా చూచా తప్పకుండా జరిగే తీరుతుంది. ఇంకా బైబిల్లో అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడి ఉంది. మంగళ కత్తి పెట్టవలే ఎలా ఉందంటే ఒకసారి చూడండి. మంగళ కత్తి పెట్టవలెను, ఓదు కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని గువ్వలే మూల్గి తిని. దేవునికి స్తోత్రం. భక్తుని అనుభవాన్ని చెప్తున్నాడు. అంటే మూలిగే అనుభవం ఉండాలా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మూలిగే అనుభవం ఉండాలా. ప్రియమైన వాళ్ళారా, మూలగకుండా మనం ఉండకూడదు. అంటే మూలిగే అనుభవం అనేది గమనించినట్టయితే రోధించే అనుభవము, కన్నీళ్లు కార్చే అనుభవము, ఏడ్చి విలపించే అనుభవము. డబ్బు లేదని, బట్టలు లేదని, లేకపోతే ఫెయిల్ అయిపోయినానని, లేకపోతే పంట నష్టం వచ్చిందని, మనం పెట్టిన పెట్టుబడి రాలేదని ఏడ్చిన దాని గురించి కాదు నేను చెప్పేది. దేవుని సన్నిధిలో నాకు ఏడ్చే ఆ అనుభవం ఉందని చెప్పే వాళ్ళు చేతులు ఎత్తండి. డబ్బు లేదని కాదు, గుంట పోయిందని కాదు, పంట పైరుకు రాలేదని కాదు, బండి లేదని కాదు, ఇల్లు లేదని కాదు, వేరే దేనికి కాదు. దేవుని విషయంలో ఏడ్చే గుణం ఉందని చేతులు బాగా దేవుని నామానికి స్తోత్రం. మంచిది. మనం ఏడవాలా, దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలా. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు చెప్తున్నా. ఒక వ్యక్తి మూల్గులీడే అనుభవం, కన్నీళ్లు పెట్టే అనుభవం దేంతో సమానం అంటే ఒక పైరుకు నీళ్లు కట్టే అనుభవం. చూడండి, కంట్లోండి వచ్చే కన్నీళ్లు అనేది పైరుకు నీళ్లు కట్టిన అనుభవంతో సమానం. అందువల్ల దేవుని బిడ్డలమైన మనం ఏడవాల. అంటే నేను చెప్పేది వాక్యాలను బట్టే చెప్తున్నా. యేసు ప్రభు చెప్పాడు, అమ్మలారా మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అంటే మనం మన యొక్క జీవితం కొరకు ఏడవాల. పావురం ఏడుస్తూ కంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ మూలుగుతూ ఉంటుంది. అటువంటి అనుభవం నీకు నాకు రావాలా. ఒకవేళ నీ హృదయం రాయిలాగా అయిపోతే ఇంకా నీకు వేస్ట్. నీ హృదయం బండలాగా అయిపోయిందంటే దేవుడు నిన్ను వదిలేసినాడని దాని అర్థం. నేను దేవుని వాక్యాన్ని బట్టి తగ్గించుకొని చెప్తున్నాను. ఒక వ్యక్తి కన్నీళ్లు రాలేదంటే ఆ వ్యక్తిని దేవుడు వదిలిపెట్టేశాడని అర్థం. అందువల్ల నీ జీవితంలో ఇప్పుడే నువ్వు, ప్రభువా నేను పావురం లాగా నేను మూలుగలీడాలి నాయనా, నాకు సహాయం చేయని అడుగు. లేదంటే అలానే నువ్వు ఉండిపోతే
నీకు దేవుని రాజ్యం కూడా ఉండదేమో. అందువల్ల నేను 2 చేతులు జోడించి సవినయంగా మీకు చెప్పేది ఏంటంటే, పావురానికి ఉండే మూలిగిలీడే అనుభవం ఉండాలా. ఉండి ఏదో ఒక వార్త వినేటప్పుడు కంట్లో నుండి నీళ్ళు వచ్చేస్తుందే, కనీసం ఒక ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో నీళ్ళు వస్తుందే, నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించకుండా ఏడుగుపోతే ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల మనం మూలిగే అనుభవం కలిగి ఉండాలా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 సార్లు మూలిగాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 సార్లు మూలిగాడు. ప్రియమైన వాళ్ళారా, దీని గురించి ఎక్కువగా నేను చెప్పనక్కర్లేదు. బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 11:33లో యేసు ప్రభు ఆ సమాధి దగ్గరకు వచ్చి, లాజరు సమాధి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నట్లు, తన ఆత్మలో మూలిగినట్లు రాయబడి ఉంది. ఏది ఏమైనా ఒక దేవుని నమ్మిన బిడ్డ యొక్క జీవితంలో మూలిగే అనుభవము కావాలా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మనం కూడా దత్తపుత్రాత్మ పొందుట కొరకు మనం ఏం చేయాలని చెప్పి రాయబడి ఉందంటే, మూలుగుతూ ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. చూడండి, దేవుని వాక్యంలో రోమాపత్రిక 8:22లో సృష్టి సహా ఏకేగ్రవంగా మూలుగుతూ ఉందంట, ప్రసవ వేదన పడతా ఉందంట. అదే విధంగా రోమాపత్రిక 8:23లో ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అని చెప్పి రాయబడి ఉంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని మాత్రం చదివి నేను ముందుకెళ్లాలనుకుంటున్నాను. రోమా 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రతిఫలము నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు, మనలో మనం మూలుగుచున్నాం. సృష్టి అంతకుముందు 22వ వాక్యంలో సృష్టి యావత్తు ఏకగ్రహంగా మూలుగుతా ఉందంట. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. చూడండి, మూలుగుతా ఉంది. అందువలన దేవుని పిల్లలమైన మనం కూడా పావురం లాగా మూలగాల. చూడండి, అదే బైబిల్లో 2 కొరింథీ 5వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడి ఉంది. ఇందుకే మనం ఇక్కడ మూలుగుచున్నామని పౌలు గారు అంటున్నాడు. ఒకసారి చూద్దామా. 2 కొరింథీ 5వ అధ్యాయం 2-3 వచనాలు. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకున్న నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనం భారాన్ని మోసుకుంటూ మూలుగుచున్నాం. ఈ గుడారం అంటే మన శరీరం. ఇంకో స్థలంలో పౌలు గారు చెప్తున్నాడు, ఈ రెండిటి మధ్యలో ఇరికింపబడి ఉన్నాను, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి చేరాలని ఆశ ఉంది అని చెప్పి తనలో తాపేత్రయపడుతూ మూలుగుతూ ఉన్నాడు. ఏదేమైనా ఈ పావురం మూలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. టైం అయిపోతా ఉంది. 6వ విషయానికి వెళ్దాం. 6వది ఏం చెప్పాను? 6th. 6వది పావురం గింజలే తింటాది. ప్రియమైన, పావురానికి ఆహారం విత్తనాలే. దానికి మీరు బిర్యానీ చేసి పెట్టినా తిందు, అయితే కోడి మాంసం వండి పెట్టినా తిందు. అదేం తింటాది? గింజల్నే తింటాది. ఈ గింజ అనేది నేను దేంతో పోలుస్తున్నానంటే, లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారంగా యేసు ప్రభు విత్తువాని ఉపమానం గురించి చెప్పేటప్పుడు ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము అంటున్నాడు. లూకా 8:11 షార్ట్ గా చెప్పి ముగిస్తాను. లూకా 8:11 లూకా. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం దేవుని వాక్యం. చూడండి, పావురం తినే ఆహారం ఏంది? విత్తనం, గింజలు. విత్తనం అంటే గింజ. చూడండి, దానికి ధాన్యమే. దేవుని బిడ్డ యొక్క జీవితంలో కూడా ధాన్యం అనే గింజలు కావాలా. అంటే మనం రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతామని బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం రెఫర్ చేసుకోండి, చదవబాకండి. 8వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట్ల నుండి వచ్చే మాటల ద్వారా బ్రతుకుతాడు. అంటే ఈ మాట చేతనే మనం బ్రతకాల. అంటే ప్రభు రాకడకు ముందు ఈ లోకంలో దేవుని వాక్యం దొరకని ఒక కరువు కాలం రాబోతుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ కరువు కాలాన్ని గురించి రాయబడతా ఉంది. బైబిల్లో ఆమోసు గ్రంథంలో చెప్పబడతా ఉంది. అది అన్నపానములు లేకపోవటం వల్లే కలిగే క్షామము కాదంట. దేవుని వాక్యం దొరకని ఒక క్షామం అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. 8వ అధ్యాయం 11 ఉంది, చదవబాకండి.
అప్పుడు ఆమోస్ 8:11 ప్రకారంగా కరువు అనేది రాబోతుంది. ఆ కరువుకు ముందే విత్తనం దొరికేటప్పుడే మనం మన యొక్క జీవితంలో వాక్యాన్ని నిలువ చేసుకోవాలా. టైం లేదు కాబట్టి నేను షార్ట్ గా ముగిస్తున్నాను. ఇది ఎన్నో విషయం, 6వది. 7వది చెప్పి ముగిస్తున్నాను. 7వది, పావురము అడుగు మీద అడుగు పెట్టి జాగ్రత్తగా ఎట్లా నడుస్తుంది? జాగ్రత్తగా నడుస్తుంది. ఇది 7వది, ఫైనల్ చెప్పే విషయం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యంలో తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవునని రాయబడి ఉంది. ఒకసారి సామెతల గ్రంథం 14:15, 14:15. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలు బాగుగా కనిపెట్టును. త్వరగా కోపపడేవాడు మూఢత్వము చూపును, దుర్యాలోచన గలవాడు ద్వేషింపబడును. ఈ వాక్య ప్రకారంగా గమనించినట్టయితే ఈ దేవుని వాక్యం, ఈ సామెతల గ్రంథం ఈ 14వ అధ్యాయంలో పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పే ఈ మాటల్లో ఉన్నటువంటి గూఢార్థమైన తాత్పర్యాన్ని కొంచెం నిదానించి మనం పరిశుద్ధాత్ముని యొక్క వెలుగులో కొంచెం ఆలోచించినట్టయితే 15వ వాక్యంలో రాయబడింది, జ్ఞానం లేనివాడు ప్రతి మాటను జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకైన వాడు తన నడతలను బాగా కనిపెడతాడు. అంటే తొందరపడి నడవడు. బైబిల్లో ఉంది, తొందరపడి నడిచే వ్యక్తి దారి తప్పిపోతాడు, తొందరపాటు కలిగే వ్యక్తి దారి తప్పిపోతాడు. దేవుని వాక్యంలో గమనించినట్టయితే యథార్థంగా ప్రవర్తించే వ్యక్తికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు పెడుతున్నాడు, ఎన్నో దీవెనలు పెడుతున్నాడు. దేవుని వాక్యంలో గమనించినట్టయితే మనం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడని చెప్పి 2వ వాక్యంలో ఉంది. సామెతలు, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. చూడండి, తొందరపడి నడిచే వ్యక్తి దారి తప్పిపోతాడు. అంటే పావురం తొందరపడదు, పావురం అడుగు మీద అడుగు వేస్తూ ముందుకు సాగిపోతుంది. అంటే మన యొక్క జీవితంలో కూడా మనం అడుగుల తరువాత అడుగులు వేయాలా. అంటే తన అడుగుల్లో కూడా జాగ్రత్తగా అడుగు కరెక్ట్ గా వేస్తున్నానా లేదా, నా జీవితంలో ఏదైనా ఆతురపడుతున్నానా, తొందరపాటు కలిగి ఉన్నానా, కరెక్ట్ గా చూసుకుంటాది. ఇది పావురంలో ఉన్న 7 లక్షణాలు. మొదటి లక్షణం, అది సాధువైంది. 2వది, దాంట్లో చేదు సంచి లేదు, పిచ్చి లేదు. 3వది, కపటం లేదు. 4వది, దానికి 2 రెక్కలుంది. 5వది, అది మూలుగులు ఇడుతుంది. 6వది, అది గింజల్నే, ధాన్యాలనే ఆహారంగా తింటాది. 7వది, అడుగుల మీద అడుగులు జాగ్రత్తగా చూస్తుంటుంది. అందరు కళ్ళు మూద్దాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, కీడునకు దూరంగా ఉండు, ప్రతి అపవిత్రతకు దూరంగా ఉండని దేవుని వాక్యంలో ఉంది. ఈ బండ సందుల్లో ఉన్న ఈ పావురం తను సురక్షితంగా కాపాడుకోగలదు. అది బండ చాటున వెళ్లిపోయి క్రీస్తులో మరుగై ఉంటుంది. అందరు కళ్ళు మూద్దామా? అందరు కళ్ళు మూద్దాం. నేను ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పావురానికి ఉండే